నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా, పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. తులారాశి వారికి కూడా ఆర్థికపరమైన ఒడిదుడుకులు సూచిస్తున్నాయి. ఏదో విధంగా ఉన్నంతలో కాలక్షేపం చేయడానికి మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి అంతగా సఫలీకృతమయ్యే పరిస్థితిగా గోచరించట్లేదు. చేతిలో ఉన్న మనుషులు, సన్నిహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సహాయం చేయనటువంటి పరిస్థితి గోచరిస్తుంది. కొంతమంది వ్యక్తులతోటి విరోధం పెట్టుకున్నందుకు ఇప్పుడు మీరు చింతిస్తారు. అదేవిధంగా మీకున్నటువంటి స్థాయిని, సామర్థ్యాన్ని భూతత్వంలో పెట్టి చూపిస్తారు ప్రపంచానికి. అది కూడా బెడిసికొట్టేటువంటి పరిస్థితిగానే ఉంటుంది. వాస్తవ విషయాలు వాస్తవంగా ఉండనియండి. వాస్తవాన్ని విడిచి, నేల విడిచి సాము చేయవద్దు. అందువల్ల ఇబ్బందికరమైన పరిణామాలు గోచరిస్తున్నాయి, ఏర్పడతాయి. ప్రతి కోణంలో కూడాను జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అహంకారపూరితంగా తీసుకునే నిర్ణయాలు, మితిమీరిన ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు అవి ఖచ్చితంగా దెబ్బకొడతాయి. మీరు పెట్టుబడి పెట్టినటువంటి స్థిరాస్తుల మీద పెట్టినటువంటి ధనం ఏదైతే ఉందో అది వస్తుందా రాదా అనేటువంటి సందిగ్ధత ఏర్పడుతుంది. మీరు ₹1,00,00,000 పెట్టి కొన్నారు, ఇవాళ 20 లక్షలు కూడా దాన్ని అడిగేవాళ్ళు లేడు. కనుక మీరు తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల మీరు నష్టపోవటమే జరుగుతుంది. మీకు సలహా చెప్పిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మీ ఆత్మీయులు, మీకు నచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొబ్బ ముంచుతారని చెప్పని మీరు ఊహించకపోవటం మీకు ఇబ్బందికరమైన పరిణామంగా పరిణమిస్తుంది. మీ హితవు కోరి చెప్పిన వ్యక్తుల మాటలు మీరు వినందుకు ఇప్పుడు చింతిస్తారు. సరే, ఏది ఏమైనా భగవంతుడు గొప్పవాడు, ఈశ్వరేచ్ఛ, శివసంకల్పం వస్తు. ఈ శివసంకల్పం లేనిదే ఏది జరగదు. మహాన్యాసంలో, రావణాప్రభు రాసిన మహాన్యాసంలో 44 చోట్ల అస్మిన్నమే శివసంకల్పమస్తు అని వస్తుంది. అంటే పరమేశ్వరుడు యొక్క ఆజ్ఞ లేనిది, ఆయన సంకల్పం లేనిది ఏమీ జరగదు, అన్నీ ఆయన సంకల్పాన్ని అనుసరించే జరుగుతాయి అని చెప్పని పెద్దలు చెప్తుంటారు. రుద్ర సంహిత, కాశీ పురాణం, బ్రహ్మాండ పురాణం, అదేవిధంగా రుద్రాధ్యాయం, అదేవిధంగా మహాశివ పురాణం, స్కంద పురాణం, వీటన్నిటిలో కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ బాధలు ఎక్కువగా ఉంటే దైవికమైనటువంటి పొడితోటి ధూపం పెట్టి చెప్పదగినటువంటి సూచన. ఇందువల్ల చీడాపీడా పోతుంది. అదేవిధంగా సిద్ధగంధంతో పరమేశ్వరుడికి అభిషేకం చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఎందుకంటే ఇది కఠినమైనటువంటి కాలం, డబ్బులకు ఇబ్బంది పడుతున్న కాలం. అందుకని నేనేమో ఎక్కువగా ఖరీదునని చెప్పలేదు. సిద్ధగంధం ఒక ₹30 ఉంటుంది. దైవికం కూడా ₹30, ₹40 ఉంటుంది. నాకు కరెక్ట్గా తెలీదు, చాలా తక్కువ రేటే. వాటితోటి అంటే మొత్తం మీరు కొన్నా కానీ ఒక ₹50-60 లోపే ఉంటుంది. అవి మీకు ఒక 2 నెలల పాటు వస్తాయి. దానివల్ల కొంత ఉపశమనం కలుగుతుంది, మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. దీన్ని చేసుకోవటం, అదేవిధంగా తీరిక సమయాల్లో కాస్త మనసు ప్రశాంతంగా ఉండడానికి మీ ఇష్టదేవతకి లేకపోతే మీ ఇష్టమైన దేవుడికి జపం చేసుకోవడం చాలా మంచిది. ఈ జపం చేసుకోవటం అనేది రుద్రాక్షలతో జపం చేసుకోవచ్చు. కానీ స్త్రీలకి రుద్రాక్షలు ధరించేటువంటి అధికారం లేదు. పునిస్త్రీ ఎట్టి పరిస్థితుల్లో కూడాను రుద్రాక్షమాలని ధరించడానికి కానీ జపంలో ఉపయోగించడానికి కానీ వీల్లేదు. ఇది రుద్ర సంహితలో స్పష్టంగా చెప్పబడ్డ విషయం. నా రుద్రో రుద్రమర్చేత్. అసలు రుద్రాభిషేకం చేసుకోవాలంటేనే నీకు అధికారం ఉండాలి. రుద్రుడైన వాడు మాత్రమే రుద్రుడిని అర్చించాలి. అది వీరసేవులకి, ఆరాధ్యులకి, కంసల భక్తులకి, పద్మశాలీలకి, అదేవిధంగా లింగాయుతులకి, వీళ్ళకి ఎవరికి కూడాను వర్తించదు. వాళ్ళ జంగమదేవర్లకి వీళ్ళందరికీ వర్తించదు. మిగిలిన వాళ్ళందరూ కూడాను మహాన్యాసం చెప్పుకుంటేనే స్వామివారికి అభిషేకం చేసుకునే అర్హత ఏర్పడుతుంది. ఈ మహాన్యాసాన్ని ఈ మహాపండితులైనటువంటి రావణాసుడు రాశాడు ఈ మహాన్యాసాన్ని. ఈ మహాన్యాసం చెప్పుకుంటే అన్ని చోట్ల, అన్ని భాగాల్లో కూడాను, అన్ని గ్రంథుల్లో కూడాను శివశక్తిని వ్యాపింపజేసుకొని, రుద్రశక్తిని వ్యాపింపజేసుకొని
ఆ మహన్యాసం చేసుకోవడం వల్ల ఆ యొక్క రుద్ర సంబంధమైనటువంటి ఆ యొక్క శక్తి ఆవహిస్తుంది. అప్పుడు నువ్వు రుద్రుడు అవుతావు. రుద్రుడు అయిన తర్వాత నువ్వు రుద్రాభిషేకం చేసుకోవడానికి నీకు అధికారం ఉంటుంది. అందుకని ఆ రుద్రాభిషేకం చేయటం అనేటువంటిది చాలా గొప్ప వరం కాబట్టి, గొప్ప అవకాశం కాబట్టి ఈ మహాన్యాసం అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. అదే లింగధారులకు ఉన్నారనుకోండి, మాలాంటి వాళ్ళు మేము మహాన్యాసం చెప్పుకోనక్కల డైరెక్ట్గా మేము రుద్రం చెప్పుకోవచ్చు, స్వామివారిని అర్థించుకోవచ్చు. బ్రాహ్మణుల్లో పండితారాచుడు. అందుకని విషయాలు అన్నీ కూడా స్పష్టంగా తెలుసుకొని నిర్ణయాలు తీసుకొని, ఏది శివపూజకి ఖర్చు ఏదో ఉందండి, నీళ్లు పోయటమే కదా, కాస్త నీళ్లు పోసి స్వామివారి మంత్రం చెప్పుకుంటే సరిపోతుంది. శక్తి ఉన్నవాళ్ళు రుద్రం చెప్పుకోవచ్చు, లేదా శివుడి గురించి ఒక ప్రార్థన చేసుకోవచ్చు, లేదా విశ్వనాథాష్టకమో లింగాష్టకమో ఒకటి చదివి స్వామివారి మీద అంత విభూతి, అంత కుంకుమ, అన్ని నీళ్లు పోసి స్వామివారి కాస్త అంత విభూతి పెట్టి ఆ తీర్థం తీసుకుంటే సరిపోతుంది. ఇది మనసు పెట్టి చేయండి. ఎందుకంటే దీనికి డబ్బులే ఖర్చు కావు. ఇంట్లో ఉన్న మంచినీళ్ళేగా, ఇబ్బంది ఉంది, దానికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. తర్వాత మిగిలినటువంటి అభిషేకం చేసినటువంటి నీళ్లు ఎవరైనా తొక్కితే అది మహాపాపం. అందుకని తులసి కోటలో పోయండి, ఆ మిగిలినటువంటి నీళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని, లేకపోతే ఎవరు తొక్కని చోట పోయండి. అవకాశం ఉన్న వాళ్ళు పుణ్య నదిలో కలపండి, అది వేరే విషయం. కనుక ఏది అయినా ఈ కష్టకాలంలో ఏదో విధంగా బయటపడడానికి ఏదో ఒక ఉపాయం చూపిస్తాడు ఆ పరమేశ్వరుడు అన్న ఉద్దేశంతో మీకు ఈ సూచన చేస్తున్నాను. ఈ తులారాశి వారికి స్నఫ్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 3. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు బుధవారం నాడు కానీ గురువారం నాడు కానీ వెళ్ళండి. సానుకూలమైన ఫలితాలు ఖచ్చితంగా సంప్రాప్తిస్తాయి.